నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. అందరి శ్రేయస్సును, అందరి హితాన్ని ఆకాంక్షించే ప్రకృతి ప్రేమైన పండుగ సంక్రాంతి. సర్వత్రా కొత్త చైతన్యం వెలివిరిసే సందర్భంలో సంక్రాంతి పండుగ విచ్చేసింది. తెలుగుదనం, తెలుగు శోభ, తెలుగు నుడికారం అణువణువున నింపుకొని ముచ్చటైన రంగవల్లికల సంక్రాంతి కనువిందు చేస్తోంది. శ్రమైక జీవన సౌందర్యాన్ని భోగి పండుగ ఆవిష్కరించింది. నవ్య దృక్పథంతో కొత్త పుంతల్ని జీవితంలో నింపుకోమని సంక్రాంతి సందేశం ఇస్తోంది. సమష్టి తత్వంతో ప్రగతి పదాన పురోగమించమని కనుము చాటు చెబుతోంది. ముగ్ధ మనోహరమైన ఈ మూడు పండుగలు ఎన్నో విశేషాంశాల సమాహారాలు. ఈ నేపథ్యంలో తెలుగు వాకిట విరిసిన సంక్రాంతి వైభవంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ మేలోపి శ్రీనివాసరావు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ అయాచిత నరేశ్వర శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. శ్రీనివాసరావు గారు, తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన ఘనమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి నేపథ్యంగా ఎన్నో సంప్రదాయాలు, ప్రక్రియలు ప్రకటితమవుతాయి. మరి ఈ సంక్రాంతి పండుగ ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యాన్ని ఏ విధంగా విశదీకరించుకోవాలి? రాశి నుంచి మరో రాశిలోకి సూర్యుడు జరిగేటటువంటి సందర్భంగా చేసే పండుగ. ఈ పండుగ చాలా పెద్దది కాబట్టే పెద్ద పండుగ అన్నారు. నిజానికి ఈ పండుగ 33 రోజుల పండుగ. అంటే నెల రోజుల వెనుక నుంచి ఏ విధమైన శుభకార్యాలని చేయడానికి అవకాశం లేదని నిషేధాన్ని తెచ్చి పెట్టిన పండుగ. దీంట్లో మొట్టమొదటిగా నెల రోజుల నుంచి ముగ్గులు వేస్తారు. 3 చుక్కల ముగ్గుని నేర్పుతుంది ప్రతి తల్లి కూతురికి. ఆ 3 అడ్డంగా 3 నిలువుగా వేసేటటువంటి 9 చుక్కల ముగ్గులు నవగ్రహాలకి సంకేతం. అలాగే 5 చుక్కల్ని 1, 2, 3, 4, 5 అని నిలువుగా వేసి పక్కన మళ్ళీ 3 చుక్కల్ని 1, 2, 3 అని వేసి మరో చుక్క ఇక్కడ పెడతారు. ఈ 5 పంచభూతాలకి సంకేతం. ఆ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి సంకేతం. ఆ చివరిగా ఉండే ఒకే ఒక చుక్క అమ్మవారికి సంకేతం. ఆ తల్లి ఈ ముగ్గురిని సృష్టి, స్థితి, లయాలనే 3 కార్యాలకి నియమింపచేస్తే ఆ ముగ్గురు ఈ పంచభూతాల ద్వారా మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ రక్షిస్తున్నారని. తల్లి ఖగోళ శాస్త్రం తెలిసినటువంటిది కాదు, కానీ ముగ్గు వేసేటటువంటి ఈమె ఆకాశంలో ఏ నక్షత్రం ఎక్కడుంటుందో, ఏ తారక ఎక్కడుంటుందో, ఏ గ్రహం ఏ విధంగా పరిభ్రమిస్తూ ఉంటుందో ఖగోళ శాస్త్ర విధానాన్ని నేల మీద చూపిస్తూ ఉండేటటువంటి అమోఘమైన సంప్రదాయం చెప్పిన పండుగ ఇది. 2, హరిదాసు అని ఒకతను వస్తాడు. తల మీద గుండని మంచి గుమ్మడి పండుని ధరించి వస్తాడు. ఆయన నిలువు నామాలని పెట్టుకుని సరిగ్గా హరి లక్షణాలకి సంకేత రూపంగా వస్తాడు. ఆ హరి తల మీద ఈ గిన్నెని పెట్టుకుని, నేను ఈ భూమిని మోస్తున్నాను రా, మీకు ఈవేళ పంట ధాన్యం అంతా వచ్చి గాదెలు నిండింది అంటే, నిండాయి అంటే నేను దానికి కారణమని తెలియచేస్తూ వస్తాడు. ఆ తెల్లవారుజామున అలా చిడతలని మోగిస్తూ ఆయన పాడుతూ ఉంటే, తెల్లవారుజామున మనం దేన్నైనా కానీ వింటే అది రోజంతా మన చెవిలో మార్మోగుతూ ఉంటుంది. అంచేత నామ సంకీర్తనం ముఖ్యమనే యథార్థాన్ని శ్రీహరి సేవకుడైన నారదుని రూపంలో హరిదాస విధానంతో అతను వచ్చి ఆ క్రింద కూర్చున్నప్పుడు ఈవిడ దాంట్లో ధాన్యాన్ని వేసేవారు. ఒకప్పుడు ఇప్పుడు బియ్యాన్ని పోస్తున్నారు. కృష్ణార్పణం అంటాడు. ఈ ఇంటి గృహిణి నీ విషయంలో కృతజ్ఞతని ఘటించి, ఇదిగో ఈ తల మీద పోస్తుంది, నీకు అందిస్తున్నాను, ఇది నాది కాదు, నీకే అర్పిస్తున్నాను అని చెప్పి సన్యాసులకి నమస్కరిస్తే నారాయణ నారాయణ అని ఆయనకే ఎలా నమస్కారాన్ని సమర్పిస్తారో అలా ఈ భిక్షగా వేయబడ్డది కాకుండా కృతజ్ఞతా సమర్పణంతో ఆ తల్లి వేసిన దాన్ని కృష్ణార్పణం అంటాడు ఆయన. ఇలా అనేకమైనటువంటి విశేషాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ఒకటైతే లౌకికంగా కూడా వ్యక్తులకి నేర్పేందుకు పిట్టలదొరలు వస్తారు. విపరీతంగా కోతలు కోసేస్తూ ఉంటాడు. నేను అంతవాడిని, ఇంతవాడిని ఇన్ని చేయగలను అని లోకల్లో మోసపుచ్చే వ్యక్తులు ఉంటారు, కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు, కోతలు కోసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తని చెప్పే లౌకికమైన విధానం, అటు ఆధ్యాత్మిక ధోరణి, ఇటు లౌకికమైన ధోరణి 2 కలిసి కనిపించేటటువంటి పండుగ. అద్భుతమైనటువంటి పండుగ, 3 రోజుల ముచ్చటైనటువంటి పండుగ,
మనం అనుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సూర్యనారాయణమూర్తి గారు, సంక్రాంతి పండుగ నేపథ్యంగా ఎన్నో ఖగోళ రహస్యాలు ఇమిడి ఉన్నాయని చెబుతుంటారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి పరివర్తన చెందడంతో ఈ రోజున మనం సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటున్నాం. మరి సూర్యగమన రీతికి సంక్రాంతి పండుగకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి? జ్యోతిషపరంగా మనం గమనిస్తే సూర్యనారాయణమూర్తి ప్రతి రాశిలోనూ 30 రోజుల సంచారం నిర్ణయింపబడి ఉన్నది. ధనురాశిలో నుంచి మకర రాశిలోనికి ప్రవేశించేటటువంటి సమయము మకర సంక్రమణము అంటున్నాం. మకర రాశికి అధిపతి శనైశ్చరుడు. ఈ మకర రాశి గురుగ్రహానికి నీచ అని చెప్పబడింది. ఇదే మకర రాశి కుజగ్రహానికి ఉచ్చక్షేత్రంగా కూడా అభివర్ణింపబడి ఉన్నది. తనుభావానికి కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి మకర రాశిలో సంచారం చేసేటటువంటి సమయంలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ అనే 3 పాదాలలో ఆయన సంచారం కొనసాగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి స్వయంగా సూర్యనారాయణమూర్తి ఆధిపత్యం కలిగి ఉన్నాడు. శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం. ధనిష్ఠ నక్షత్రానికి కుజుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇలాంటి సందర్భంలో సూర్యనారాయణమూర్తి చేసేటటువంటి ఈ సంచార ప్రక్రియను గుర్తించినటువంటి జ్యోతిష శాస్త్రం ఇక నుంచి దేవతలకు పగటి కాలం, సూర్యోదయ కాలం అని వర్ణించింది. మకర రాశిలోనికి ప్రవేశించినది మొదలుగా కర్కాటక సంక్రమణ వరకు ఉండేటటువంటి ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణమని, దేవతలకు పగటి కాలమని, ఇక నుంచి అన్నీ కూడా శుభకార్యాలు ప్రారంభం చేసుకోవచ్చని నిర్ణయం చేసింది. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 నెలల్లో కూడా మాఘాది పంచకాలు, శుభ కార్యక్రమాలు, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. పగటి కాలం ప్రశస్తమైనటువంటిది అంటూ నిర్ణయం చేసింది. ఖగోళ విజ్ఞాన రీత్యా ఎట్లా చూడాలంటారు? ఖగోళ విజ్ఞాన రీత్యా భూగోళమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా కదిలేటటువంటి కాలం 26,832 సంవత్సరాలకు ఒక కదలిక అంటూ జ్యోతిషం ఖగోళ విజ్ఞానం గుర్తించింది. ఆ పద్ధతినే గుర్తుపెట్టుకున్నటువంటి తెలిసినటువంటి ప్రాచీనులు ఈ సంక్రమణాన్ని ఇంత ప్రశస్తంగా గుర్తించి మకర సంక్రమణ వేళ గురువుకు సంబంధించిన అంటే ఆలోచనాత్మకమైన విధానాల విషయాలు పక్కన పెట్టి ఉత్తరాభాద్ర నక్షత్రానికి అగ్నిహోత్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. శ్రవణ నక్షత్రానికి శ్రీమన్నారాయణుడి అగ్నిహోత్రుడు ఆయన ఆ రూపంలో ఆధిపత్యం కలిగి ఉంటాడు. ధనిష్ఠా నక్షత్రానికి వసువు ఆయన ఆధిపత్యం కలిగి ఉంటాడు. కనుక ఇక వివేచనాత్మకమైన ఆలోచనాత్మక ధోరణులు కాకుండా వివాహాలు చేసుకుందాం, ఆనందంగా ఉందాం, పంట ఇంటికి వస్తుంది. 3 రోజుల ఈ కదలికల పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 నక్షత్రాల కదలికకు ప్రతీకాత్మకంగా ఖగోళ విజ్ఞానం ఇలా తెలియజేసింది. ఇంతటి అంతరార్థం ఈ 3 రోజుల పండుగ వెనుకాల నేపథ్యంగా చెప్పబడి ఉంది. నటేశ్వర శర్మ గారు, నేటి సంక్రాంతి ప్రకృతి పండుగ, వ్యవసాయాత్మకమైన పండుగ, శ్రమైక జీవన సౌందర్యానికి సంకేతంగా మనం ఈ పండుగ నిర్వహించుకుంటున్నాం. మరి ప్రకృతి పండుగ, హేమంత సిరుల సంక్రాంతిగా ఈ సంక్రాంతిని ఏ విధంగా అభివర్ణించుకోవాలి? మకర సంక్రాంతి పూర్తిగా ప్రకృతిలోని మార్పులకు సంకేతంగా ఉండే పండగ. ఈ పండుగను 3 రోజులు జరుపుకోవడంలో విశేషమైనటువంటి ఆంతర్యం ఉన్నది. ప్రకృతి సహజంగా ఏర్పడేటటువంటి మార్పులన్నీ కూడా ఈ పండుగలో మనకు కనబడతాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ప్రధానమైనటువంటి అంశం. మనం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశంలో ఉన్నాం. వ్యవసాయ ప్రధానమైనటువంటి పండుగ రైతులకు చాలా ఇష్టదాయకమైనది. మనం పశు సంపదను, గోసంపదను, అలాగే వ్యవసాయానికి కావలసినటువంటి అనేక ఉపకరణాలను పూజించే సంప్రదాయం కూడా ఈ పండుగలో ప్రధానంగా కనబడుతుంది. గోవులను పూజించటము, పాడి పంటలని చక్కగా అందరికీ పంచటము జరుగుతుంది ఇందులో ఈ పండుగ నాడు. ఇదంతా ఏమిటంటే ప్రకృతి వల్ల మనం పొందుతూ ఉన్నటువంటి సౌభాగ్యాలను మనమందరం కూడా కలిసి పంచుకుందాం అనేటటువంటి భావాన్ని ఈ సంక్రమణ వేళ మనం అందరం కూడా కలిసి ఇలా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మొదటి రోజును భోగి అంటున్నాం. ఆ భోగి అంటే ఏమిటి? భోగం కలిగింది భోగి. ఏమిటా భోగం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సంపదలన్నీ భోగాలే. ఆ భోగాలు సమస్త చరాచరాలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉత్పత్తి కావడం అనేది ఈ సంక్రమణ వేళలో జరుగుతాయి.
అది సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి సమయంలో ఇలాంటి మార్పులు జరగడం వలన సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడడం ఈ పండుగలోని ప్రధానమైనటువంటి అంశం. ఈ భోగం కలిగినటువంటి భోగి నాడు మనం మంటలు వేసుకుని ఉష్ణాన్ని మనం కలిగించుకోవడం కోసం శారీరకమైనటువంటి ప్రాకృతికమైనటువంటి మార్పులను అప్పటిదాకా ఉన్నటువంటి చలి బాధను తట్టుకొని చక్కగా ఉష్ణ వాతావరణంలోకి ప్రవేశించడానికి సూచనగా మనం ఈ భోగి పండుగను చేసుకుంటూ ఉంటాం. పుణ్యలోకాలన్నీ కూడా ఉత్తర దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి కనుక సూర్యుని యొక్క ఉత్తరాభిముఖమైనటువంటి గమనం సంక్రమణ వేళలో జరుగుతుంది కనుక ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు. దీనిని పీడాహారకముగా భావించి అనేకమైనటువంటి దానాలు చేయడం కూడా ఈ పండగ నాడు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానాల వలన పుణ్యం కలుగుతుందని మన పూర్వులు చెప్పారు. సంక్రమణ వేళలో అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల సమయంలో గనక మంచి పనులు చేసినట్లయితే మనకు శుభాలు కలుగుతాయి అని చెప్తారు. కనుక మకర సంక్రమణ వేళను సంవత్సరంలో చాలా ప్రధానంగా భావించడానికి కారణం అదే. అప్పటిదాకా దక్షిణాయనంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఉత్తరాయణంలో జీవజాలానికి చరాచరాలకు కూడా సుఖహేతువైనటువంటి భోగానికి సంబంధించినటువంటి ఆనందానికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి పరిస్థితులు వస్తాయి కనుక ఈ సంక్రమణ వేళను ఈ మకర సంక్రాంతిని చాలా విశేషమైనటువంటి ప్రాకృతికమైన పండుగగా జరుపుకుంటారు. సూర్య ఆత్మ జగత అని వేదం చెప్తున్నది. సూర్యుడే ఈ సమస్త జగత్తుకు ఆత్మ వంటివాడు. ఆత్మ ఎలా ఉంటుంది అంటే సూర్యుడిలో మనం ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉజ్వలమైన రూపాన్ని చూస్తున్నాం. ప్రత్యక్షమైన భగవంతుడు ఉన్నాడంటే అది సూర్యుడి రూపంలోనే ఉన్నాడు. కనుక ప్రత్యక్ష దైవతారాధనం వల్ల మనకు సమస్త శుభాలు కలుగుతాయని మన ప్రాచీనులు చెబుతున్నారు. కనుక ప్రత్యక్ష దైవాన్ని దర్శించి ఆ విధమైనటువంటి పుణ్యకార్యాలను చేయడం అనేది ఈ సంక్రాంతి పండుగలోని ఒక ప్రధానమైనటువంటి సందేశంగా కనపడుతుంది. శ్రీనివాసరావు గారు, సంక్రాంతి అంటే ఎన్నో ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాల కలబోత. అట్లాగే ఈ సంక్రాంతి పండుగను కృతజ్ఞతల సమర్పణ దినోత్సవంగా కూడా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి నేటి తరానికి, ముఖ్యంగా యువతరానికి ఎటువంటి సందేశ స్ఫూర్తిని అందిస్తోంది? కృతజ్ఞత. కృత అంటే చేయబడ్డటువంటి దాన్ని గుర్తుంచుకునే తనం ఏదుందో అది కృతజ్ఞత. పితృదేవతలుగా ఇక్కడుండి మన యొక్క యోగక్షేమాలని బాగా జాగ్రత్తగా చూసి ఆ లోకానికి వెళ్ళి పితృదేవతలైనటువంటి వాడు ఎవరున్నారో వాళ్ళని హృదయపూర్వకంగా తలుచుకుని నైవేద్యాలని సమర్పించవలసినటువంటి రోజు ఈరోజు సంక్రాంతి. ఈరోజు ఎవరైతే ఆ విధంగా నివేదనని చేస్తారో ఆ పైలోకంలో వాళ్ళు మా వాడేమన్నా వచ్చాడా అని ఒక్కసారి చూస్తారు అనే ఆలోచన మనకు వచ్చిన రోజున ఆ నైవేద్యాన్ని సమర్పించనటువంటి వాడి గుండె ఎంత చెలించిపోతుంది. ఖచ్చితంగా పెట్టవలసిన రోజు దీపావళి అమావాస్య నాడు వస్తుంది ఆశ్వయుజ మాసంలో. ఆ రోజున కూడా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పద్ధతిని చేస్తూ ఆ దీపాన్ని సమీప దేవాలయంలో ఇస్తే దీపాల ఆవళి దీపావళి అయింది. ఇక్కడ పెద్దలకి ఖచ్చితంగా నివేదన చేయవలసిన రోజు. చక్కనైనటువంటి ఎద్దు వస్తుంది, అది ఆ వృషభం ధర్మానికి ప్రతీక. అందుకనే దానికి ఉండే కకుతు మూపురాన్ని శివునిగా భావించి అర్చన చేస్తారు. దానిలో ఆ ధర్మాన్ని గమనించు అని. అలాగే గాలిపటాలను ఎగరేస్తారు. ఓ సూర్యభగవానుడా, ఘనవృష్టి, బ్రహ్మాండమైన వర్షాన్ని కురిపించేవాడివి, నువ్వు రేపటి నుంచి కొత్తదైనటువంటి రూపంలో వస్తావని నిన్నటి రోజున భోగి మంటల్ని వేశాం. ఇక్కడి నుంచి నువ్వు మంట అలా ఉష్ణతని పెంచుకుంటూ వెడతావని గమనించి నిన్ను స్వాగతించడానికి ఇక్కడి నుంచి నీ దాకా రాలేని మేము ఈ గాలి పటాలను ఎగరేస్తూ ఆనందంగా దిగిరావయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ గాలిపటాల ద్వారా. ఇంకో విశేషం ఉంది. ఈ గంగిరెద్దు వెళ్ళింది, హరిదాసు వెళ్ళాడు. హరిదాసు వైష్ణవ సంప్రదాయానికి వెళితే గంగిరెద్దు శివ సంప్రదాయం అంటే శైవ సంప్రదాయానికి అనుగుణంగా వెళ్ళారు. ఇంకో విశేషం ఏమిటంటే జంగమదేవరా అని వస్తాడు ఈ సంక్రాంతి నాడు.
జంగమ అంటే అలా నడుస్తూ వెళ్ళేటటువంటి దేవస్వరూపం, విభూతిని ఇలా పూస్తాడు. మన పండుగలన్నీ కూడా పారమార్థిక సందేశాలను అందించేవే. ముఖ్యంగా యువతరం ఈ పండుగల నుంచి ఎలాంటి సందేశ స్ఫూర్తిని స్వీకరించారు? ఖచ్చితంగా మనం పండుగని గురించి బాగా తెలుసుకుని ఆ పద్ధతిగా ఈ సంప్రదాయాన్ని లోకానికి అందించాలి అని అనుకుని తీరాలి వాడు. అలా అనుకున్నటువంటి రోజున మనకేవో కొన్ని విషయాలు మాత్రమే తెలిస్తే వాళ్ళు ఇంకా దాని మీద మేధాశక్తితో ఆలోచిస్తే మరికొన్ని విశేషాలు తెలిసేటువంటి అవకాశం ముందు నాటికి వస్తుంది. కాబట్టి ప్రతి యువకుడు, ప్రతి స్త్రీ ఖచ్చితంగా యవ్వనవతి అయినటువంటి ఆమె చూసి దీని స్ఫూర్తిని పొంది ఖచ్చితంగా ఈ సంప్రదాయాన్ని తరువాతి తరానికి అలా అందించగలిగినప్పుడు మాత్రమే ఈ పండుగని మనం చరితార్థ రూపంగా సార్థకం చేసుకున్నట్టు. సూర్యనారాయణమూర్తి గారు, మానవ జీవితంలో కొత్త మార్పుకు, కొత్త క్రాంతికి ఒక దివ్య పదాన్ని అందిస్తుంది సంక్రాంతి పండుగ. మరి ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతిని సరికొత్త మార్పుకు శ్రీకారంగా ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి? ముఖ్యంగా యువతరం ఈ సంక్రాంతి స్ఫూర్తిని ఏ విధంగా స్వీకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. యువతకు సంబంధించిన మట్టుకు మన పండుగలన్నింటి వెనకాతల కూడా శాస్త్రీయమైన వైజ్ఞానిక కోణాల వివేచన చేసే ఆలోచన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిన్నటి వరకు పగటి కాలం తక్కువ, ఈ రోజు నుంచి పగటి కాలం ఎక్కువగా మారిపోతున్నది. కారణం ఏమిటి ఆలోచన చేస్తే, సూర్యనారాయణమూర్తి చుట్టూ ఈ భూమి వృత్తాకారంగా కాకుండా దీర్ఘ వృత్తాకారంగా తిరుగుతున్నది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ 360 డిగ్రీల కోణాన్ని 12 భాగాలుగా విభజించింది జ్యోతిష శాస్త్రం. మన పండుగలన్నీ కూడా వైజ్ఞానిక అంశాలను పుణికిపుచ్చుకొని ఉన్నాయి. వియన మండలంలో వచ్చేటటువంటి మార్పులన్నింటికీ కూడా ప్రతీకాత్మకంగా ఉన్నవే మన పండుగలు. కనుక యువతరం, ప్రత్యేకించి యువతీ యువకులు మన పండుగల పట్ల ఆధ్యాత్మిక భావనలతో పాటుగా వైజ్ఞానిక పరమైన ఆలోచనలు కూడా పెంచుకొని సలక్షణంగా ఈ పండుగ పద్ధతులను పాటిస్తూ, అనుసరించి ఆచారాలను అనుసరిస్తూ ఇందులో ఉండేటటువంటి శాస్త్రీయ కోణాలు ఏమిటి అన్న వివేచన చేసే అవసరం ఎంతైనా ఉంది. ఈ పండుగ నాడే బెల్లం, నువ్వులు ఎందుకు వినియోగించాలి? నువ్వులను శనికి ప్రతీకగా, బెల్లాన్ని కుజుడికి ప్రతీకగా గుర్తించారు ఆధునికులు కూడా. ఈ రెండింటి మధ్యన ఆవు నెయ్యి, ఇది సూర్యనారాయణమూర్తికి సంబంధించింది. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ అనే ఆ 3 నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా ఈ పండుగ 3 రోజులు నిర్వహింపబడితే ఇందులో ఈ నువ్వులు, బెల్లము, ఆవు నీతితో చేసినటువంటి నువ్వుండలను తెలుగుడిగా గోడ్ బోల్ అని మహారాష్ట్రలో, దేశమంతా కూడా వాళ్ళ సంప్రదాయాలకు అనుగుణంగా నువ్వులు, బెల్లం, నువ్వులని ఇతర అన్ని సందర్భాలలో కూడా ఏవో కర్మకాండలో వినియోగిస్తారు. ఇక్కడ మాత్రమే శుభకార్యంగా, సంతోషదాయకంగా ఇవ్వడంలో ఉండే అంతరార్థం ఏమిటి? శరీరంలో ఉష్ణశక్తి తగ్గిపోతుంది. 98.4 ఒక స్థాయిలో ఉంచితే శరీరం ఆనందంగా ఉంటుంది. అది పెరిగినా వాకిట్లో 108 రావాలి, అది తగ్గినా వాకిట్లో 108 రావాలి. ఈ నిలువగా ఉంచేటటువంటి శక్తి ఏమిటి? దాని దైవం అన్నప్పుడు యువతరం ప్రత్యేకించి అన్వేషణ చేసి, భగవంతుడు అంటే దేవాలయాలలోనో మరింకెక్కడోనో కాకుండా అంతర్మథనం చేస్తూ మన పండుగ వెనకాతల శాస్త్రీయమైన వైజ్ఞానిక రాబోయే వేసవిని తట్టుకోవడానికి నువ్వులు, బెల్లం మిశ్రమం ఒక ఆయుర్వేద మిశ్రమంగా ఉపకరిస్తుంది. తప్పకుండా గతించిన ఏదైతే కాలం ఉందో 30 రోజులు శ్రీనివాసరావు గారు చెప్పారే, ఆ మాసానికి పుష్యమాసం, శనైశ్చరుడు శరీరంలో ఉండేటువంటి వేడి తగ్గుతుంది. దాన్ని పెంచే శక్తి నువ్వులకు, బెల్లానికి ఉంది. నటేశ్వర స్వామి గారు, సంక్రాంతి అంటే అందరి పండుగ, ఆనందాల పండుగ, శ్రమైక జీవన సౌందర్యానికి సంకేతంగా కూడా దీన్ని భావిస్తాం, సమష్టితత్వానికి కూడా దీన్ని భావిస్తాం. అయితే ముఖ్యంగా ఆధునికత అన్ని చోట్ల విస్తరిన ఈ కాలంలో ఎన్నో సంప్రదాయాల కలబోతైనటువంటి ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంగా ఎలాంటి ఆత్మీయకరమైన, సామాజికపరమైన సందేశాలని స్వీకరించాల్సిన అవసరం ఉంది? ఆత్మీయమైనటువంటి పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనటువంటిది. ఈ మకర సంక్రమణ వేళ లోకమంతా కూడా శాంతి సౌభాగ్యాలతో అలరారని మనం కాంక్షిస్తూ ఉంటాం. దానికి ప్రతీకగానే మనం నువ్వులు, చక్కెర అందరం పంచుకోవడం జరుగుతుంది. ఆ చక్కెర తీయగా తిని తీయగా మాట్లాడు, నువ్వులు తిని నూరేళ్ల బ్రతుకు అని అంటూ వాటిని ఇతరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదేమిటంటే శాంతి సౌభాగ్యాలని, పరస్పర సౌభ్రాతృత్వాన్ని, స్నేహ సౌజన్యాలను మనం ప్రతీకగా తీసుకుని చేసేటటువంటి పండుగల్లో ప్రధానమైనటువంటి పండుగగా మనం చెప్తూ ఉన్నాం. ఇక ప్రకృతిలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగేటటువంటి మార్పుల వలన శరీరంలో ఆరోగ్య
భాగ్యాలు పెరుగుతాయి. ప్రతి శరీరంలోనూ కూడా ఆయురారోగ్యకరమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయనే ప్రధానమైనటువంటి సందేశం ఈ పండుగ వల్ల మనం పొందుతూ ఉన్నాం. ఈ శాంతి సౌభాగ్యాలను సౌభ్రాతృత్వాన్ని అందించేటటువంటి పండుగ మకర సంక్రమణకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగను మనం తప్పకుండా ఆచరిస్తూ శాంతి సౌభాగ్యాన్ని కోరుకోవాలి. అయితే క్రమంగా మానవీయ విలువలు పెంచడానికి, శాంతిమయ దృక్పథాన్ని పెంపొందింపజేసుకోవడానికి, అందరితో కలిసిమెలిసి జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఈ సంక్రాంతి పండుగను ఎట్లా వినియోగించుకోవాలి? కనుము అని ఒక పండుగ ఉన్నది. అంటే ప్రకృతిలోని సౌందర్యాన్ని కనుము అని చెప్తున్నట్టుగా ఉంది ఆ పండుగ. ఏమిటంటే ప్రాకృతిక సంపదలన్నీ కూడా మనకు భగవంతుడు ప్రసాదించినవి. ఆ భగవంతుడు ఎవడంటే ప్రత్యక్ష సూర్యనారాయణుడైనటువంటి సూర్యుడు మనకు ప్రసాదించాడు. ప్రకృతిలో సమస్తము కూడా చరాచరాలు కూడా సూర్యుని వల్లనే వర్ధిల్లుతూ ఉన్నాయి. కనుక సూర్యునికి కృతజ్ఞతా పురస్సరంగా చేసేటటువంటి పండుగగా దీన్ని భావిస్తాం. అంటే ప్రకృతి శక్తులను ఆరాధించడం అనేది ప్రధానంగా కనబడుతుంది. ఆ ప్రాకృతిక శక్తుల వల్ల మనం పొందుతూ ఉన్నటువంటి మేలును, సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పండుగను సమస్త విశ్వానికి శాంతిని, సౌభాగ్యాన్ని, అభ్యుదయాన్ని అందించేటటువంటి పండుగగా మనం జరుపుకుంటామని మనం చెప్పవలసి వస్తుంది. సంతోషాన్ని, సంబరాన్ని అందరికీ అందించే వైభవాల వేడుక సంక్రాంతి. సౌభాగ్యం, సౌందర్యం, సౌజన్యం కలబోసిన అచ్చతెలుగు పండుగ సంక్రాంతి. అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరికీ భోగభాగ్యాలు దక్కాలి, సర్వత్రా మానవతా జ్యోతులు కాంతిమంతంగా వెలగాలి అనే ఆకాంక్షల్ని ఈ సంక్రాంతి పండుగ ప్రతిఫలిస్తుంది. మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో నమస్కారం.